పెట్రో డీలర్లు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. బంకుల్లో క్రెడిట్ డెబిట్ కార్డులు అనుమతించబోమన్న నిర్ణయాన్ని వాయిదా వేశారు. ప్రభుత్వం రంగంలోకి దిగడంతో బ్యాంకులు సర్ఛార్జీల నిర్ణయాన్ని వాయిదా వేశాయి. దీంతో పెట్రో డీలర్లు కూడా తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ డీజిల్ అమ్మకాలకు క్రెడిట్ డెబిట్ కార్డులు తీసుకునేది లేదన్న పెట్రో డీలర్లు చల్లబడ్డారు. అర్ధరాత్రి నుంచి కార్డులను స్వీకరించబోమన్న నిర్ణయంపై వెనక్కి తగ్గారు. జనవరి 13 వరకు సమస్యను పరిష్కరిస్తామని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తమకు హామీ ఇచ్చారని డీలర్లు చెప్పారు. అందుకే స్ట్రైక్ నిర్ణయాన్ని 13కు వాయిదా వేస్తున్నామన్నారు. After the assurance of our Honorable Minister of Petroleum, we have decided to defer our strike till 13th, and let's hope that this levy of 1% surcharge never comes. Let me clarify, this 1% was levied before the demonetization move, but this was never done at any petrol pump across the country. This 1% surcharge was levied at normal establishments and shops and services, but not at the petrol pumps. So we hope that this 1% doesn't come back. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ని ఎంకరేజ్ చేసేందుకు కార్డులతో పెట్రోల్ డీజిల్ కొనుగోళ్లపై ఎండీఆర్ ను రద్దు చేసింది ప్రభుత్వం. అయితే 50 రోజుల గడువు ముగియడంతో ఎండీఆర్ వసూలు చేస్తామని స్టేట్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంకులు పెట్రో డీలర్లకు సమాచారం ఇచ్చాయి. జనవరి 9 నుంచి క్రెడిట్ కార్డులతో కొనుగోళ్లపై 1%, డెబిట్ కార్డులతో కొనుగోళ్లపై 0.25% నుంచి 1% వరకు మీ నుంచే వసూలు చేస్తామని డీలర్లకు తెలిపాయి. దీంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి కార్డులతో అమ్మకాలు నిలిపివేస్తామని డీలర్లు ప్రకటించారు. అయితే పెట్రోలియం మంత్రిత్వ శాఖ బ్యాంకులు, పెట్రో డీలర్లతో అత్యవసరంగా చర్చలు జరిపింది. దీంతో తమ ఎండీఆర్ ను 4-5 రోజుల పాటు వాయిదా వేసేందుకు బ్యాంకులు అంగీకరించాయి. हमारी बैंकों से ऑयल मार्केटिंग कंपनियों की निगोशिएशन हो रही है, चर्चा चल रही है। जो एमडीआर लगने की बात थी उसको अभी स्थगित रखा गया है कुछ दिनों के लिए। 2-3 चीज बहुत स्पष्ट है, ग्राहकों को इस प्रकार की कोई सरचार्ज नहीं लगेगी। पेट्रोल पंप वाले थोड़ा चिंतित है कि क्या उनके ऊपर आ जाएगा। मैं उनको आश्वस्त करना चाहता हूँ, उनके ऊपर भी नहीं आएगी। అయితే ఐసీఐసీఐ బ్యాంకు మాత్రం తాము ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదని తెలిపింది. 13 వరకు కార్డులతో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు సాధారణంగానే కొనసాగనున్నాయి.